గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము దేవునికి భయపడుడి, ఫియర్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 10 భాగంలో యెహెజ్కేలు భక్తునికి మరి దేవుడైన యెహోవా తన వాక్య ప్రత్యక్షతను కలగజేసి అక్కడ ఒక ఉపమానము ద్వారా వారికి హెచ్చరికను వారికి ప్రకటన చేసిన వారిగా ఉంటున్నారు. మరి ఆ ఒక ప్రత్యక్షతలో దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, ఒక తల్లికి 2 స్త్రీలు కలరు. వారు ఒకరు ఒహొలా మరియు ఒహొలీబా. వీరు ఇరువురు కూడా 2 రాజ్యాలను సూచిస్తుంటున్నది. ఒకటి ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు, రెండోది దక్షిణ రాజ్యము యూదా రాజ్యము. ఈ 2 స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, వీరు జారత్వమును చేసి దేవుని యందు భయము భక్తి విడిచిన వారిగా ఉన్నట్టుగా జ్ఞాపకము చేస్తున్నది. వారు దేవునికి విరోధులుగాను, ద్రోహము చేసిన తలపెట్టిన వారిగాను, కల్మషమైన మనసు కలిగిన వారు, మరి నిత్యము దేవునికి తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నట్లుగా వాక్యము జ్ఞాపకము చేస్తుంటున్నది. వీరి మధ్యలో దేవుడు తన పరిశుద్ధతను నిలబెట్టడానికి దేవుడు తన మాటలలో జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఏమని అంటే, నా పరిశుద్ధ నామముని అవమానపరచవద్దు. అంతమటికే కాదు, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 49వ భాగంలో దోషకార్యములను ఫలములను మీరు అనుభవింతురు అంటూ దేవుడైన యెహోవా వారికి ప్రకటన చేసిన వారిగా ఉంటున్నాడు. ప్రియులారా, యెహోవా యందు భయము భక్తి జీవితానికి ఒక నడిపించే దీపము వంటిదై ఉంటున్నది అంటూ వాక్యము మనకు నేడు జ్ఞాపకం చేస్తుంటున్నది. 3 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యములను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము పరిశుద్ధత, హోలీనెస్ అనే మాటను చూస్తుంటున్నాం. యెహోవా యందు భయము ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క పరిశుద్ధతను గ్రహించటములోనే, గుర్తించటములోనే ఆ భయమును ప్రత్యక్షపరిచే వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే ఇశ్రాయేలు దేవుని ప్రత్యక్షతను మర్చిపోయిన వారిగాను, విడిచి వెళ్ళిన వారిగా ఉంటున్నారు. కాబట్టే వారు దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించలేక వారు దేవునికి విరుద్ధులుగా వారు నిలిచిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు దేవుడు తన ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటూ ఒక ఆజ్ఞగా తన ప్రజలకు అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. దేవుని యందు భయము భక్తి కావాలంటే ఆయన పరిశుద్ధతను నిత్యము మనము ధ్యానిస్తూ మన మనసులో నిలుపుకుంటూ ఆ వాక్యములో స్థిరత్వం ఎప్పుడైతే పొందుకుంటామో ప్రత్యేకముగా ఆయన కొరకు నిలబెట్టుకోవడానికి జీవితము కలగజేస్తుంటున్నది. 2వ ప్రాముఖ్యమైన సత్యము నమ్మకము, ఫెయిత్ఫుల్నెస్ అనే మాటను చూస్తుంటున్నాం. ఒహొలా ఒహొలీబా ఈ దేవునితో చేసిన నిబంధనను విడిచిపెట్టిన వారిగా ఉంటున్నారు. అందును బట్టే వారు దేవుడు కనపరిచిన ఆ మొదటి ప్రేమను మర్చి ఈలోక సంబంధమైన అసూయ కార్యములను, ద్వేషపూరితమైన ఆలోచనలను వారు తలపట్టిన వారిగా ఉంటున్నారు. అదే దేవునికి అవిశ్వాసముగా వారు జీవించిన వారిగా ఉంటున్నారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ ఈ విధముగా ఉంటున్నది. నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి నిబంధన స్థిరపరచువాడును, 1000 తరములకు ఆయన తన కృపచూపువాడై ఉంటున్నాడు అంటూ వాక్యము జ్ఞాపకము చేస్తుంటున్నది. 3వ ప్రాముఖ్యమైన సత్యము న్యాయము, జస్టిస్ అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన మాటల ద్వారా జ్ఞాపకము చేస్తున్న మాట ఏంటంటే, కరుణ సంపన్నుడైన దేవుడు నిత్యము తన ప్రజలకు న్యాయమును ప్రకటించాలనే తాపత్రము పరిశుద్ధ గ్రంథంలో ప్రతిసారి మనకి కనిపించు ఉంటున్నది. దేవుని యొక్క తీర్పు అతి భయంకరమైనదిగా ఉంటున్నది. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ ఏమని ఉంటుందంటే, సజీవుడైన దేవుని చేతిలో పడుట
భయంకరమైనది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి ప్రియులరా, ఈరోజు యెహోవాయందు భయము భక్తి కలిగి జీవితం పొందుకుంటూ మనము కూడా చెడుతనమును విసర్జించి దేవుని నిబంధనలు కలిగిన ప్రేమను నిలిచి ఉండి ఆయనలో స్థిరత్వమును పొందుకొని శుద్ధ హృదయము జీవితముతో ఆయనకు యాగముగా మనలను మనము సమర్పించుకుందాం. త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడను గాక. ఆమెను ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆ ఇద్దరు సహోదరులు ఏ విధముగా అయితే నీ నిబంధన ప్రేమను విడిచి ఇహలోక సంబంధమైన గౌరవ ప్రతిష్టల కొరకు దేవా మరి తాపత్రయమును పడిన వారిగా ఉంటున్నారో ప్రభా, ఈ లోక సంబంధమైన వాటిని ఏది కూడా ఆశించకుండా కేవలం పరలోక సంబంధమైన వాటి యందు మేము దృష్టీకరించు దేవ కృపను మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా స్వబుద్ధిపై ఆధారము పడక నిత్యము నీ అధికారముకు లోబడు విశ్వాసమును కృపను మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవునికి భయపడుడి అంటూ ఆజ్ఞ ఇచ్చిన వారిగా ఉంటున్నాం. అవును తండ్రి, ఫియర్ ద లార్డ్ అంటూ జ్ఞాపకం చేసిన వాడవై ఉంటున్నావు. అటు భయము, అటు భక్తి కలిగిన జీవితము మాకు ప్రసాదించండి. మా తరతరంలో వారికి అది బోధించుచు, అది ప్రకటించుచు, అది నేర్పించుచు ఎదుగ ప్రభా ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన జనముగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, నీ దృష్టి యోగ్యకరంగా మా జీవితంలో మెలుగుటకు నీ కృప, నీ సహాయము, నీ పరిశుద్ధాత్మ దీవెనలను మాకు మెండుగా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.